చూడు కిరణ్, నీకు పెళ్లి కానంత వరకు నువ్వు నా కొడుకువే. పెళ్ళైన తర్వాత నువ్వు ఉషాకి భర్తవి. ఇప్పుడు నువ్వు నీ తల్లిదండ్రులకి ఎంత విలువనిస్తున్నావో నీ భార్యకి కూడా అంతే విలువివ్వాలి. మీరు ఊటీకి వెళదామనుకున్నారు. కారణం ఏదైతేనే ఆ ప్రయాణం ఆగిపోయింది. కానీ నీ భార్య నీతో కలిసి వెళ్లాలని ఎంతగా కలలు కనిందో నువ్వు ఊహించావా? కానీ ప్రయాణం ఎప్పుడైతే ఆగిపోయిందో తను చాలా బాధపడి ఉంటుంది. ఇలాంటి సమయంలో భర్తగా పక్కనుండి తనని సముదాయించాలి. ఆ బాధ మరీ ఎక్కువగా ఉంటే తనని నీ చేతుల్లోకి తీసుకుని ఓదార్చాలి. కిరణ్, మగాడికి రెండే రెండు సందర్భాలు కష్టంగా ఉంటాయి. మొదటిది పిల్లల్ని బాధ్యతగా పెంచటం. రెండవది తల్లిని భార్యని బ్యాలెన్స్ చేయటం. ఈ రెండు విషయాల్లో నా కొడుకు ఎప్పుడూ ఫెయిల్ అవ్వకూడదు. ఈ విషయాలన్నీ ఇంట్లో చెప్పడం కష్టం. అందుకే ఆఫీస్కి తీసుకొచ్చాను. నువ్వు డ్రైవర్తో కలిసి ఇంటికెళ్ళు. నేను ఈవినింగ్ కలుస్తాను. యా ఆ విషయం గురించి నాకు ముందే తెలుసు. దానికి సంబంధించిన ఫైల్ ఆల్రెడీ మీకు పంపించాను. అదొకసారి చెక్ చేసి దాని గురించిన అప్డేట్ నాకు వెంటనే పంపించండి. నమస్కారం అమ్మా. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఎవరు మీరు? అదేంటమ్మా, మర్చిపోయారా? ఆ రోజు ఫంక్షన్లో తేజ నన్ను మీకు పరిచయం చేశాడు కదా. అనవసరమైన విషయాలన్నీ నేను అంతగా గుర్తుపెట్టుకోను. ఇంతకీ మీరెందుకు వచ్చారు? నా కూతురుని చూడటానికి వచ్చానమ్మా. మీ కూతురా? ఎవరు మీ కూతురు? అయినా మీ కూతురు మా ఇంట్లో ఎందుకుంటుంది? నాన్నా, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానమ్మా. అమ్మ ఎలా ఉంది? అమ్మ బాగానే ఉందమ్మా. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? ఓహో, నిన్ను కన్న పెద్ద మనిషి ఈయనేనా? ఏం మనిషివయ్యా నువ్వు? డబ్బున్న స్నేహితుడు దొరికితే దయతో సాయం చేయమనాలి, అంతేగాని మాయ చేసి మోసం చేస్తావా? నేను మోసం చేశానా? మరి లేకపోతే ఏం చేశారు? మాయ మాటలు చెప్పి మీ కూతుర్ని నా కొడుక్కి అంటగట్టలేదా? 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 మహారాణి లాంటి అమ్మాయి రావాల్సిన ఈ ఇంటికి మీ కూతుర్ని కోడలుగా పంపించలేదా? 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 ఇంతకీ కూతుర్ని చూడ్డానికి వచ్చారా, లేక ఇంకేమైనా వేరే ఆలోచనలతో వచ్చారా? వేరే ఇంకేం ఆలోచనలు ఉంటాయమ్మా? ఎందుకుండవు? మీ కూతుర్ని నా ఇంటికి అంటగట్టారు, మీ కొడుకుని మా ఆఫీస్ కంటగట్టారు. సరిపోలేదా? ఇంకేం కావాలని? మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను ఒకరి నుంచి ఆశించేవాడిని కాదు, ఒకరి మీద ఆధారపడేవాడిని కాదు. అల్లుడు గారికి బాగాలేదు అంటే చుట్టానికి వచ్చాను. అవును, నా కొడుక్కి బాలేదు. అరిష్టాలొచ్చి ఇంటి గడప మీద కూర్చుంటే ఏమవుతుంది? ఇదిగో ఇలానే అవుతుంది. మీ కూతురుతో నా కొడుక్కి జరిగిన పెళ్లి వల్ల ఈ ఇంటికి ఎదురైన అపశకునాలు చాలు. ఇప్పుడు మీరు కొత్తగా పలకరించడం వల్ల, పరామర్శించడం వల్ల గొప్పగా జరిగిపోయేది ఏమీ ఉండదు. కూతుర్ని చూశారుగా, సంతోషపడ్డారుగా, ఇక వెళ్ళండి. అత్తయ్య గారు, పెళ్ళయ్యాక మొదటిసారి మా నాన్న నన్ను చూడటానికి ఇంటికొచ్చారు. ఆయనతో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఏంటి ఇప్పుడు పద్ధతుల గురించి, పరువుగా బ్రతకడం గురించి
నువ్వు నాకు చెప్తే నేర్చుకోవాలా? అలా కాదత్తయ్య గారు, ఆయనకి ఒంట్లో బాలేదని చూసి వెళ్ళడానికి వచ్చారు. ఆయన వచ్చాక చూసి వెళ్ళిపోతారు. దయచేసి ఒప్పుకోండి. నా కొడుక్కి బాలేదు అని వచ్చి చూసి పొమ్మని నేను అడిగానా? ఈయనొచ్చి చూసిపోతే నా కొడుక్కి బాగైపోతుందని నేనేమన్నా బ్రతిమలాడానా? ఈయన చూసిపోవడం వల్ల, చేరదేయడం వల్ల కిరణ్ కి కొత్తగా ఒరిగేది ఏమీ ఉండదు. మర్యాదగా వచ్చిందారే వెళ్ళిపోమని చెప్పు. వస్తానమ్మా. ఆగండి. ఎలాగో వచ్చారు. వచ్చిన వాళ్ళు ఒక సాయం కూడా చేస్తారా? అడగగానే మారు మాట్లాడకుండా కూతుర్నిచ్చిన వాణ్ణి. అలాంటిది మీరేమడిగినా చేస్తాను. మీరిచ్చిన వజ్రం మా కిరీటాల్లో మెరవనవసరం లేదు. వచ్చిన దారినే మీ కూతుర్ని కూడా తీసుకుని వెళ్తే మాకదే మీరు చేసే కొండంత సాయం. క్షమించండమ్మా. ఉషా మా బిడ్డ కాదు, మీ కోడలు. పెళ్లి కాకముందు మాత్రమే ఆడబిడ్డ పుట్టింటి చెందుతుంది. పెళ్ళైన తరువాత అత్తారింటికే శాశ్వతంగా సొంతమవుతుంది. ఆ విషయం మీకు కొత్తగా చెప్పనవసరం లేదనుకుంటాను. అయినా మీరు తీసుకెళ్ళమంటుంది నా కూతుర్ని కాదు, మన రెండిళ్ల పరువుని. ఆ పరువు ఈ ఇంట్లోనే పదిలంగా ఉండాలి. మీరడిగిన పని నేను చేయలేను. నన్ను క్షమించండి. మీరడిగింది నేను చేస్తే నా స్నేహితుడిని అవమానించినట్టవుతుంది. నా కూతుర్ని కోడలుగా పంపమని నా స్నేహితుడు అడిగాడు కాబట్టి పంపించాను. ఇప్పుడు వాడికి వ్యతిరేకంగా తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేను. మన్నించండి అమ్మా. అడిగింది చెయ్యలేనప్పుడు ఇంకా అలాగే నిలబడ్డారే? వెళ్ళండి. వెళ్తారా లేక సెక్యూరిటీని పిలిపించమంటారా? మీకంత శ్రమ అవసరం లేదమ్మా. అవమానం అంటే ఏంటో తెలియనివ్వండి. ఇంత పెద్ద అవమానం జరిగాక కూడా భరిస్తూ ఇక్కడే నిలబడ్డం నాకు చేత కాదమ్మా. అమ్మా ఉషా, నువ్వు ఎలా ఉన్నావో చూద్దామని వచ్చాను. ఎలా ఉన్నావో అర్థమైపోయింది. బ్రతుకు భారంగా ఉండొచ్చు, భరించక తప్పదు. పెడతానమ్మా.